తెలుగు వాచకం జాబిల్లి 3 3వ తరగతి పాఠ్యపుస్తకం. ఇందులో విషయ సూచిక, ఇందులో ప్రక్రియ నేపథ్యాలు ఉంటాయి. మొదటి పాఠం వానదేవుడ, ప్రక్రియ గేయము, ఇతివృత్తం, పర్యావరణం. ప్రక్రియ గేయము, ఇతివృత్తం, పర్యావరణం. ఇందులో వానలు కురవాలే వానదేవుడ, వరిచేలు పండాలే వానదేవుడ, నల్లని మేఘాలు వానదేవుడ. అన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఈ లైన్లో చూసుకుంటే మత్తడై దుంకాలే వానదేవుడ. మత్తడి అనగా అలుగు. పడావు భూములన్నీ వానదేవుడ. పడావు అనగా బీడు భూములు. బీడు భూములు అంటే పంటలు పండించని భూములు అన్నమాట. గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడ. గుమ్మి అనగా ధాన్యం నిల్వ ఉంచేది. నెక్స్ట్ నల్లాని మేఘాలు చుక్క చుక్క నీరు చేరి చాటంతా మబ్బు పట్టి సాదా బతుకాలే 12 పరగణాలు గుమ్ముళ్ళు నిండాలే. నెక్స్ట్ పదజాలంలో భాగంగా వర్ణమాలను చూద్దాం. మనము ఇప్పుడు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి మీరు చెప్పండి. ఐ ఈ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఔ అరసున్నా సున్నా విసర్గ. రు లు లు అరసున్నాలు ఇప్పుడు వాలకంలో లేవు. కాక గగ ఇన్య చ చ చ జ జ జ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ఫ ఫ బ భ మ య ర ల వ శే ష స హ అల అక్ష రవతి. రవతి కూడా ఇప్పుడు వాడకంలో లేదు. భాషను గురించి తెలుసుకుందాంలో భాగంగా అమల మంచి బాలిక. ఇది ఒక వాక్యం ఇవ్వబడింది. ఇందులో అమల అనేది ఒక పదం. దీంట్లో ఆ మాల అనే అక్షరాలు కలవు. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. మనకు తెలుసు పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులను గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే అక్షరాలు అంటాం. ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అరసున్నా సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. ఆ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇవి అచ్చులు. కా నుండి రవతి వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. ఆ నుండి అవ్ వరకు గల వాటిని అచ్చులు అంటారు. కా నుండి రవతి వరకు గల వాటిని హల్లులు అంటారు. నెక్స్ట్ పాఠం చూసినట్లయితే బాలభీముడు, ప్రక్రియ, కథ, ఇతివృత్తం, సంస్కృతి, విలువలు. ఇందులో పాండవులు కౌరవులు ఉంటారు. పాండవులు పాండురాజు కొడుకు, 5 కౌరవులు 100 మంది ధృతరాష్ట్రుని కొడుకులు. వీరిద్దరి మధ్య ఎప్పుడు యుద్ధాలు అంటే గొడవలు జరుగుతూ ఉండేవి. దీనిలో ధృతరాష్ట్రునికి దుర్యోధనునికి భీమునికి మధ్య గదా యుద్ధం జరుగుతుంది. అందులో భీముడు గెలుస్తాడు. ఇది దాని సారాంశం. పదజాలంలో భాగంగా కొన్ని పిక్చర్స్ ఇవ్వబడ్డాయి. వాటిని పిల్లలు రాయాలి. నెక్స్ట్ పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి. అట్లా ఏ అక్షరాలు పలికేటప్పుడు పెదవులు కలుస్తాయో వాటితో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి అని పిల్లలకి ఇచ్చిన టాస్క్ ఇది. ప ఫ బ బ మ వీటిని లేదా వీటి గుణింత అక్షరాలను పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి. ఉదాహరణ పలక, పాప, పీట, ఫలం, వజన, మామిడి. నెక్స్ట్ మన పండుగలు 4వ పాఠం. ప్రక్రియ, సంభాషణ, ఇతివృత్తం, సంస్కృతి. దీనిలో భాగంగా చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. ఆ రోజు వచ్చే పండుగను ఉగాది అంటారు. తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. అంటే మనకు ఫస్ట్ వస్తుంది కదా ఉగాది. తర్వాత 9 రోజులకు వచ్చే పండుగను అంటే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఇది రాముని పండుగ. శ్వేయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాం. రావణాసుని సంహరించిన రోజు ఈ రోజే. ఎవరు? రాముడు. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది కూడా ఈ రోజే. తీసి దాని మీద అందుకే జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తాం. దసరా రోజున పండుగ నాడు పాలపిట్టను చూస్తాం, జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. బతుకమ్మ పండుగ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాం. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. పటాకులు కాలుస్తారు మరియు ఆ రోజు లక్ష్మీ పూజలు కూడా నిర్వహిస్తారు. వినాయకుని పుట్టిన రోజును వినాయక చవితిగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా, శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా, ఇట్లా మన
తెలుగువారి ఎన్నో పండుగలు జరుపుకుంటారు. ఇప్పుడు ముస్లింలు రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. రంజాన్ నెలలో దివ్య ఖురాన్ పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈదుల్ ఫితర్ నిర్వహించి రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహర్రం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం. క్రిస్మస్ చెట్టును రంగురంగుల నక్షత్రాలతో, బల్బులతో, చిన్న చిన్న గంటలు కూడా కట్టి అలంకరిస్తారు. ఆ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులకు బాలయేసు కనిపించాడట. అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారు. లంబాడి తండాలో జరిగే పండుగను తీజ్ పండుగను జరుపుకుంటారు లంబాడోళ్ళు. తండాలోని ఆడపిల్లలు శీతలా భవాని లంబాడి దేవతకు పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుతారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టతో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారు నాన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఇది ఏం పండుగ? తీజ్. ఇట్లానే బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు వస్తుంది. ఇది 9 రోజులు ఆడిపాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలు నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దాంట్లో వెంప చెట్టును పెడతారు. అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది. దీపావళి ఆశ్వయుజ మాసంలో వస్తుంది. దసరా ఆశ్వయుజ మాసం. ఉగాది కూడా చైత్రమాసం. రంజాన్ నెల ముస్లిం క్యాలెండర్. క్రిస్మస్ డిసెంబర్. భాషల గురించి తెలుసుకుందాంలో భాగంగా కింది పదాలలో మహాప్రాణాక్షరాలు గుర్తించి రాయండి. ఖ, ఘ, ఝ, ధ, ఛ, ఢ, థి, ధ, ఫ, భ, 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 కం. నెక్స్ట్ కింద ఇచ్చిన అక్షరాల అల్ప ప్రాణాక్షరాలను గుర్తించి రాయండి. మీరు రాయండి. కాకుల లెక్క 5వ తరగతి 5వ పాఠం. ప్రక్రియ కథ, ఇతివృత్తం, భూత, దయ. నెక్స్ట్ ఇందులో ఒక బిట్ ఉంటుంది. సృజనాత్మకతలో కింది వాక్యాలలో మహాప్రాణాక్షరాలు గుర్తించి రాయండి. వీటిని మీరు రాయండి. జట్కాలు ఉండే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అది ఒక ట్రిక్. 6వ పాఠం లేగదూడ, ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, భూతదయ. ఊసులాడే మూగలేగ దూడను పిలువ ఉరికురికి వచ్చింది, దరిచేరి నిలిచింది. అది పాఠ్యాంశం. నెక్స్ట్ జంట పదాలు చూద్దాం. ఇల్లు, వాకిలి, నీరు, నిప్పు, పలక, బలపం, పాడి, పంట, పాలు, పెరుగు. నెక్స్ట్ ఇందులో తప్పొప్పులు ఇచ్చాడనమాట. అంటే ప్రొనౌన్సియేషన్లో తప్పొప్పులు.